ఓం సాయిరామ్. అలసిపోయావా బిడ్డా? అందరికీ దగ్గరగా ఉండాలి అని లోపల నీకు నువ్వు దూరమైపోయావు. ఎవరికి అవసరం వచ్చినా ప్రేమను పంచావు, కానీ నీకు అవసరం వస్తే ఎవ్వరు కూడా లేరు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా అందరితో నవ్వుతూ అలసిపోయావు. అందరి కష్టాలు కావాలి అంటావు, కానీ నీకు తగిలిన గాయాలు పట్టించుకోవు. ఎవ్వరూ చూడడం లేదు అని రాత్రి పడుకుని పెట్టి కన్నీళ్ళు నాకు తెలియవనుకుంటున్నావా? నీకు ఎవ్వరూ లేరు అని అనుకుంటున్నావు కదూ. నీ బాబాను నేను ఉన్నాను కదా. నీ ప్రతి కన్నీటి బొట్టు స్పర్శ నాకు తెలియదా? నువ్వు బయటకి చెప్పని ప్రతి కోరిక నాకు తెలుస్తుంది. నీ వెనుక ఉన్న బాధ నేను గుర్తించగలను. నేను నిన్ను మరచిపోలేదు. నీతో బాధల్లో ఎలా ఉన్నానో సుఖంలో కూడా అలాగే ఉంటాను. గతం గురించి వదిలేయి, ప్రస్తుతం గురించి ఆలోచించు. నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు కాక ఇంకెవరికి ఉంటుంది? నీ బాధ్యతలన్నీ నేను మోస్తాను. నువ్వు ఎంత మాత్రము దిగులు చెందవలసిన పని లేదు. నీ బాబాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో. నీ వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కదూ. నువ్వు చెప్పే నిజం కూడా వాళ్లకు అబద్ధంలాగా కనిపిస్తోంది. నీ వైపు ఎవ్వరూ లేరు. లోపల నువ్వు బాధపడుతున్న బాధ ఎవ్వరికీ తెలియడం లేదు. బాబా, ఇలాంటి జీవితం నాకెందుకు ఇచ్చావు అని అడగాలనిపిస్తోంది కదూ. కానీ బాధపడకు. ఏ క్షణమైతే ఈ ప్రపంచం నిన్ను ఒంటరిగా వదిలేస్తుందో ఆ క్షణం నుండి నీ బాబా నీకు దగ్గరవుతాను. నీలో రగిలే జ్వాల మామూలు శక్తి కాదు. బాబా తనకు నచ్చిన వారికి మాత్రం ఇలాంటి పరీక్ష పెడతాను. ధైర్యంగా ఉండు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చెడు కర్మ ఉన్న చోట బాబా రాను. ధర్మం ఉన్న చోటే బాబా ఉంటాను. నీ బాబా ఉండగా నీకు దిగులెందుకు బిడ్డా? నీకు ఎప్పుడూ నా ఆశీర్వాదాలు అందిస్తూనే ఉంటాను. నువ్వు చేసినటువంటి సేవ, నాకు చేసినది నేను ప్రతిదీ మరచిపోలేదు. ప్రతి క్షణం బాబాకు చేతులెత్తి చేసిన నమస్కారం, నా నామాన్ని పలకడం నీ వంశాన్నంతటినీ కాపాడుతుంది. నీకు ఎప్పుడు కూడా నా అనుగ్రహం తప్పక లభిస్తుంది. నన్ను అందరూ అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నా స్వామి, నా బాబా నాతోనే ఉన్నాను అని. నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను అని అందరితో ధైర్యంగా నిలబడు. సర్వేజనా సుఖినో భవంతు.